తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది హైకోర్టు. నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాడిపత్రిలో తాము నిర్మించుకున్న ఇంటిని కూల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు యత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది కామిరెడ్డి నవీన్ కుమార్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్ ఇంటిని నిర్మించారని నవీన్ తెలిపారు. పురపాలక శాఖ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని, ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని, పిటిషనర్ ఇంటిని కూల్చొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకైతే ఆయన స్పష్టం చేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, పెద్దాయనకి నేను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అయితే తాడిపత్రిలో ఆయన ఇంటిని కూల్చొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా నడుచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.